ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మేజర్ కారణం ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు ఇవాళకి ఆరో రోజు థియేటర్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా సినీ చరిత్రలో ఇప్పుడు దాకా థియేటర్లో 6 రోజులు బంద్ అవ్వడం అనేది ఏ రోజు జరగలేదు. ఇంత జరిగి మొత్తం టోటల్గా దాదాపు కొన్ని 100 కోట్ల డెఫిసిట్ వస్తుంది. అది మొత్తం టోటల్గా ఆ డెఫిసిట్ ఎంత వస్తుంది, అసలు ఏంటి, ఎందుకు దీన్ని బంద్ చేశారు, అసలు దేనివల్ల ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం, ఎందుకంటే చాలా సీరియస్ విషయాలు అయ్యాయి. ఆ విషయాల్లో కూడా మేము మొత్తం టోటల్గా మనం ఏ చరిత్ర తీసుకున్నాం, ఇంచుమించు మనం 50 సంవత్సరాలు తీసుకున్నా కూడా ఏ రోజు కూడా ఇంత సీరియస్గా బంద్ జరగలేదు. ఎప్పుడైనా జరిగితే ఎవరైనా చనిపోతే 1 రోజు 2 రోజులు, హైయెస్ట్ 1 రోజు జరిగింది తప్ప ఇన్ని రోజులు జరగలేదు. ఇప్పటికీ కూడా బంద్ వేయలేదు. ఎందుకు చేశారు, ఎవరి స్వార్థం కోసం ఈ బంద్ చేస్తున్నారు అనే దానికి దీనికి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు బంద్ దేనికి జరుగుతుంది అంటే, నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా, కోఆర్డినేషన్ కమిటీ మెంబర్గా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నా. ఇంతకుముందు 2011లో చైర్మన్గా ఉండేటప్పుడు ఇదే సర్వీస్ ప్రొవైడర్స్ క్యూబు, ఈఎఫ్ఓ, పిహెచ్డి వీళ్ళందరూ కలిపి సర్వీస్ ప్రొవైడర్స్ మనం ఎప్పుడైతే ప్రింట్లు తీసామో డిజిటల్కి వచ్చేటప్పుడు వీళ్ళందరూ కలిపి ఒక్కొక్కరు వచ్చారు. ఆ రోజు మరి ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనం ఉన్న నిర్మాతలు అవ్వచ్చు అందరూ సపోర్ట్ చేసి వాళ్ళు పెట్టారు. దాంట్లో ఒకటి అల్లు అరవింద్ గారిది క్యూబ్ ఉంటే, సురేష్ బాబు గారిది వచ్చి ఈఎఫ్ఓ సపోర్టెడ్గా వర్కింగ్ పార్ట్నర్ అవ్వచ్చు, ఇంకో పార్ట్నర్ అవ్వచ్చు, ఏదైనా అది ఏ పార్ట్నర్ అనుకోవచ్చు లేకపోతే సపోర్ట్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు లీడింగ్ చేశారు, అది క్యూబు అండ్ ఈఎఫ్ఓ. పిహెచ్డి అనేది రమేష్ ప్రసాద్ గారు, ఆల్రెడీ రమేష్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనగా చేశారు. అలా తర్వాత ఇప్పుడు ఒక 5-6 మిషన్స్ 5-6 కంపెనీస్ వచ్చాయి. ఈ 3 మొత్తం టోటల్గా 2000 థియేటర్లు ఉంటే దాదాపు 2000 థియేటర్లో క్యూబు, ఈఎఫ్ఓ, పిహెచ్డి పెట్టారు. అగ్రిమెంట్స్ అన్నీ చేశారు, జరిగింది, అయిపోయింది. ఆ రోజు మనం మాట్లాడుతున్నప్పుడు వచ్చి 10,000 రూపాయలు అప్పుడు చేస్తే 1 వీక్కి ఫుల్ రన్ వచ్చి 22,000 చేస్తే ఆ రోజు ఎవరు మాట్లాడలేదు, ఎవరు కావాలి ఆ రోజు చవక అనుకున్నారు, చేసేసారు. అయితే మొత్తం మిషన్లు పెడుతున్నాం కదా, మాది మిషన్లు అన్నారు, అయిపోయింది. అయితే ఆ మిషన్ల కాడికి వచ్చేటప్పటికి ఇప్పటికి 8 సంవత్సరాలు, దాదాపు 9వ సంవత్సరం వచ్చేస్తుంది. అంటే ఒక మిషన్ కాస్ట్ రావడానికి ఒక థియేటర్కి 1.5 years పడుతుంది. మామూలు మిషన్ అయితే 1K అయితే, అదే 2K అయితే, అంటే 1K అంటే 750నే 1K అంటాం. 2K అయితే 3 years పడుతుంది. ఆ 3 years 3.5 years మొత్తం టోటల్గా బ్రేక్ ఈవెన్కి వస్తుంది. అలాగే మనకు 4K అయితే 4.5 years 5 years అవుతుంది. ఇది మొత్తం ఇది ఒక సిస్టమ్ మీద వెళ్తుంది. అయితే దీన్ని ఆటోమేటిక్గా ఇప్పుడు 9 సంవత్సరాలు వచ్చినా కూడా కొన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు అందరి దగ్గర కూడా. ఇదే రేటు మీద కలెక్ట్ చేస్తున్నారు. ఇది 2011లో నేను ఛాంబర్లో డిస్కస్ చేసేటప్పుడు చైర్మన్గా నేను అందరినీ సర్వీస్ ప్రొవైడర్స్ పిలిచి ఇది కూర్చొని మాట్లాడేటప్పుడు కిరణ్ గారు మెంబర్ ఉన్నారు, వాళ్ళు రమేష్ ఉన్నాడు, మళ్ళీ రవికిషోర్ ఉన్నాడు, మళ్ళీ దిల్ రాజు ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందరూ ఉండేటప్పుడు ఆ రోజు ఏం చెప్పాం, మీరు సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చి 4,000 రూపాయలు, బి క్లాస్ 3,000 పెట్టాలి, సి క్లాస్ 2,000 పెట్టాలి, ఏ క్లాస్ మొత్తం కలిపి మీరు టోటల్గా ఏ క్లాస్ 7,000 పెట్టాలి, మళ్ళీ సెకండ్ వీక్ వస్తారు 5,000 పెట్టాలి. ఇది మీకు ఇలా ఇంత లాభం వస్తుంది మీకు చెప్పడం జరిగింది. అన్నీ చెప్పడం జరిగింది, అంతా ఓకే. 8వ తారీఖు రాకపోతే వచ్చారు వాళ్ళు, వస్తే 8వ తారీఖు రాకపోతే బంద్ చేస్తాం, మీకు ఎవరైతే రాలేదో వాళ్ళందరినీ మేము చేస్తాం, నాన్ కోఆపరేషన్ చేస్తామంటే ఆ రోజు కొంతమంది పెద్దలు, అరవింద్ గారు అవ్వచ్చు, పేరు చెప్పవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు, అరవింద్ గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, నటికుమార్ అలాగే చెప్తుంటాడు, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి ఆ కమిటీని నిర్వహణ చేశారు. 2012 కమిటీ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను అడిగిన ప్రశ్నలకి ఆ రోజు నేను 6 పేజీలు మొత్తం టోటల్గా మినిట్ టు మినిట్ రికార్డు ఉంది నా దగ్గర, మొత్తం టోటల్ ఛాంబర్లో ఉంది, ఛాంబర్ అఫీషియల్గా చేసింది. మరి ఆ రోజు లేని బాధ ఈ రోజు వచ్చింది. ఎందుకు వచ్చిందండి బాధ మీకు? అంటే మీ పార్ట్నర్షిప్ పోయేనా, మేము మొత్తం టోటల్గా మిమ్మల్ని పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిపోయి మిమ్మల్ని తీసేశారేనా? ఎందుకు వెళ్ళిపోయింది? ఈరోజు థియేటర్లు బంద్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందండి? ఈరోజు మొత్తం టోటల్గా మీకు క్యూబోలు రాకపోతే క్యూబోల్ నాన్ కోఆపరేషన్ ఇవ్వాలి, ఈఎఫ్ఓ నాన్ కోఆపరేషన్ ఇవ్వాలి, పిహెచ్డి మీకు ఏం చెప్తే వింటానంటే పిహెచ్డి ఉంది, సరసరి ఉంది, ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వింటానంటే థియేటర్లు ఎందుకు బంద్ చేశారు? ఈరోజు థియేటర్లు బంద్ చేయడం వల్ల రోజుకి 10 నుంచి 15 కోట్ల రూపాయలు లాస్. 10 నుంచి 15 కోట్ల రూపాయలు, అది ఎగ్జిబ్యూటర్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. మరి ఇంత నష్టపోయి ఇంత సీరియస్ ఇష్యూ చేస్తే ఏంటి మా ఆఖరికి మీరు అడుగుతుంది 25%. అంటే 25% అంటే 2,000 రూపాయలు మీరు అడుగుతున్నారు, వాళ్ళు 1,200 ఇస్తానంటున్నారు. అసలు దీనికి ఎందుకు? దీనికోసం మనం వారానికి వాళ్ళు 2,000 అడుగుతున్నారు, మీరు వారానికి 1,200 తగ్గిస్తా అంటున్నారు. దీనికోసం బంద్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇన్ని థియేటర్లు నాశనం చేయాల్సిన అవసరం, ఇంతమంది క్యాంటీన్ వాళ్ళని, పాప్కార్న్ వాళ్ళని రోడ్డు మీద, ప్రతి ఎగ్జిబ్యూటర్ని, డిస్ట్రిబ్యూటర్ని రోడ్డు మీద పడేసి ఈరోజు థియేటర్లు మూసుకునే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? అంటే నాకు అర్థమైంది ఒకటే, స్వార్థం. వీళ్ళేంటంటే వీళ్ళ సొంత స్వార్థం కోసం, ఇదిగో చూడు మీరు సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైనా క్యూబోలు ఈఎఫ్ఓ మా మాట వినకపోతే
సురేష్ బాబు గారు చాలా మేము ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని నుంచి బయటికి పంపించగలమని ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసం, మాకు ఆంధ్రప్రదేశ్లో మేము చెప్తే ఈరోజు బంద్ చేస్తారని ఒక దీని ఆ గుప్పిట్లో తీసుకోవడం కోసం ఎగ్జిక్యూటివ్ లీజు డిఆర్లు ఎలా తీసుకున్నారో వాళ్ళు ఈరోజు జాయింట్ యాక్ట్స్ కమిటీ చైర్మన్ అయ్యి వాళ్ళు దీన్ని ఆపారు. ఎవరండి దీనికి ఒక్కటి అడుగుతారా? సురేష్ బాబు గారు పార్ట్నర్ సునీల్, సురేష్ బాబు గారు సీడెడ్ రాయలసీమ ఎన్వి ప్రసాద్, సురేష్ బాబు గారు గుంటూరు వంశీ కిషోర్, సురేష్ బాబు గారు అలంకార్ ప్రసాద్ కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి బాలకృష్ణ అల్లు అరవింద్, ఈస్ట్ గోదావరి సురేష్ బాబు అల్లు అరవింద్, వైజాగ్ వచ్చి వీరనాయుడు సురేష్ బాబు. మీరే కదా డిఆర్లు, 95% మీరే డిఆర్లు ఉన్నాయి, మీరే లీజ్ ఓనర్స్, అన్నీ మీరే. మరి ఇది మీరు సర్వీస్ ప్రొవైడర్స్గా మీరు మిషన్ 4 నెలలు అయింది, మీరు చర్చలు జరుపుతున్నాను అంటున్నారు. 4 నెలల నుంచి మీరు ఏ కంపెనీతో టైఅప్ చేయకుండా, ఏ ఒక్క మిషన్ పెట్టుకోకుండా మీరు డిఆర్లు బంద్ చేయడానికి కారణం ఏంటి? మీరు మిషన్లు పెట్టుకొని 100 మిషన్లు 200 మిషన్లు మీరు పెట్టుకొని ఆ మిషన్లు ఇమీడియట్లీ వాళ్ళు రానప్పుడు వాళ్ళకి ఎవరికైతే నాన్ కోఆపరేషన్ చేసి మిషన్లు ఎందుకు రిమూవ్ చేసి పెట్టుకోమని చెప్పలేదు? దాని రూల్ ఉంది. కంటెంట్ ఏదైతే అగ్రిమెంట్లో ఉందో కాజ్ నెంబర్ 8లో కంటెంట్ కానీ సప్లై చేయకపోతే ఎనీ టైం మా నష్టాన్ని భరించగలడు, మేము కంటెంట్ మిషన్ రిమూవ్ చేసి ఇంకో మిషన్ పెట్టుకోవడానికి రైట్ ఉంది. అలాగే మేము మిషన్ సక్రమంగా రన్ చేస్తున్నప్పుడు మిషన్ తీస్తే ఆ నష్టాన్ని మిషన్ డబ్బుల నష్టాన్ని మొత్తం టోటల్గా మేము మిషన్ ఆయన కట్టాలనేది కూడా రూల్ ఉంది. అంటే వాళ్ళకి ఉంది రూల్, మాకు ఉంది. కంటెంట్ ప్రొడ్యూసర్ సప్లై చేయండి, సప్లై చేయకపోతే మా కంటెంట్ రానప్పుడు మీరు ఎందుకు దాన్ని డిలే చేసుకొని ఇంకో కంటెంట్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు మీరు చేయలేదు? అది దాని దాకా ఎందుకు వెళ్ళలేదు? రెండోది పక్కోడికి మిషన్కి ఇవ్వలేదు, పక్కోళ్ళకి వచ్చి మీరు మిషన్లు వేసుకోవడానికి ఇవ్వలేదు. ఓన్లీ జస్ట్ 2 మెంబర్స్తో చర్చలు జరుపుతున్నారు. ఐ డోంట్ కేర్ అన్నారు చెన్నైలో, ఐ డోంట్ కేర్ అన్నారు కర్ణాటకలో, ఐ డోంట్ కేర్ అన్నారు. ఈరోజు ఏమన్నారండి వాళ్ళు? 16% అన్నారు. మీరు 20% ఒప్పుకుంటానంటున్నారు. 25 నుంచి 20కి వచ్చారు. అంటే దీంట్లో నష్టం, ఈ నష్టాన్ని కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు ఎగ్జిబ్యూటర్లు. ఓకే, ఇప్పుడున్న చిన్న సినిమా నిర్మాతలు ఈరోజు అందరూ ఆగిపోయారు. మరి వీళ్ళందరికీ ఎప్పుడు ఇస్తారు? ప్రైవేట్ చేస్తారు. ఇప్పుడు ఈ నెలంతా చిన్న సినిమాలు రిలీజ్ అవ్వాలి. 30వ తారీఖు మీ రంగస్థలం సినిమా మాత్రం రిలీజ్ అయిపోవాలి. ఈ చిన్న సినిమాలు మాత్రం వడ్డీలు పెట్టుకుని అప్పులు అయిపోయి రోడ్డు మీద పడిపోవాలి. భరత్ అని నేను రిలీజ్ అయిపోవాలి. ఇంకో సినిమా ఏదది మన నా పేరు సూర్య రిలీజ్ అయిపోవాలి. ఇవి ఆపకూడదు, అవి టైమింగ్ వచ్చేయాలి పర్ఫెక్ట్గా. దాని రోజు బంద్ చేయకూడదు. బంద్ చేస్తే కోట్లు నష్టం కదా. పోయినాడు ఎవడు ఎగ్జిబ్యూటర్ చిన్నాడు, పోయినాడు ఎగ్జిబ్యూటర్ చిన్న నిర్మాత పోతాడు. ఆ నిర్మాత అప్పులు పాలైపోయి ఏమైపోయి టైమా మీకు థియేటర్లు లేవయ్యా అని చెప్తారు. ఈరోజు ఈ నెలంతా సినిమాలు వేసి చిన్న నిర్మాత. మరి వీళ్ళందరికీ ప్రైవేట్ చేసి ముందు నిర్మాతలందరూ అర్థం చేసుకోవాలి ఎందుకు మీరు బంద్ చేశారు, దేనికి నష్టపోయారు, దేనికి సాక్రిఫైస్ చేస్తున్నారు. చిన్న నిర్మాతకు లాభమని సురేష్ బాబు చెప్తున్నాడు. చాలా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ ఆయనకు వచ్చు కదా, మాకు ఇంగ్లీష్ రాదు, ఆయనకి ఇంగ్లీష్ వచ్చు. ఇంగ్లీష్లో మొత్తం టోటల్గా చాలా నిర్మాతలకు బెనిఫిట్ అంటే ఏం బెనిఫిట్ అండి? బెనిఫిట్ ఏంటి? నువ్వు మొత్తం టోటల్గా ఎగ్జిబ్యూటర్ ఒకప్పుడు మిషన్స్ ఉండేటప్పుడు మాకేం ఛార్జెస్ ఉండేవి కావు. మాకు అదే స్కోప్ సినిమా వచ్చేటప్పుడు లెన్స్ ఆయన తెచ్చుకునేవాడు, 70mm చేసేటప్పుడు ఆయన లెన్స్ తెచ్చుకునేవాడు. ఇప్పుడు నువ్వు మిషన్ బటన్ పెట్టి మాకు 10,000 5,000 పెట్టి ఒక 4,000 పెట్టినా కూడా చిన్న నిర్మాత బటనే కదా. పూర్తిగా నువ్వు రిమూవ్ చేసిన దాకా బంద్ చేయగలవా? ఆ ధైర్యం ఉందా? పెద్ద సినిమా రాపగలవా? పెద్ద సినిమాలు రిలీజ్ చేయకుండా వీళ్ళందరినీ రిమూవ్ చేసి 1000 మిషన్లు 2000 మిషన్లు కొత్త వాళ్ళు వచ్చిన దాకా వేసిన దాకా మేము ఆపము, రాకపోతే మేము నాన్ కోఆపరేషన్ చేస్తాం నిలబెట్టండి. నిలబెట్టలేదు. నిలబెట్టకుండా ఈరోజు వాళ్ళందరూ ఈ స్వార్థం కోసం సురేష్ బాబు అండ్ అరవింద్ గారు వీళ్ళు పెద్దల స్వార్థం కోసం ఈ చిన్న సినిమా నిర్మాతల్ని ఎగ్జిబ్యూటర్ని అందరినీ డిస్ట్రిబ్యూటర్ని నాశనం చేసి ఈరోజు ఇంచుమించు దాదాపు 100 నుంచి 200 కోట్ల రూపాయలు నష్టాన్ని వాటిల్లింది. ఆ నష్టం ఎప్పుడు కానీ పూనుకుంటుంది. ఇప్పటికే దెబ్బలు తిని ఉన్నారు. ఆ దెబ్బల నుంచి దానికోసం మీరు బంద్ చేయట్లే, ఆ కష్టాల నుంచి బంద్ చేయట్లే. సినిమా ఫ్లాప్ అయిందంటే బంద్ చేయట్లే. బంద్ అడిగితే బాబు మీ సినిమా ఫ్లాప్ అయింది, డబ్బు మన హీరోని అడుగుతారు, రేపు డేట్స్ ఇవ్వడేమో అని భయం. మళ్ళీ హీరోయిన్ అడిగితే డేట్స్ ఇవ్వడమని భయం. మళ్ళీ మీరు డైరెక్టర్ని అడిగితే డేట్స్ ఇవ్వడమని భయం. ఈ భయంతోనే మీరు మొత్తం చిన్న నిర్మాతని చిన్న డైరెక్టర్ని అందరినీ మొత్తం పిండించేస్తున్నారు. ఇప్పుడు ఇంక ఇదే బంద్ మీరు 50,000 రూపాయలు అనేది ఈరోజు 7 లక్షలు రెంట్లు చేశారు. లీజ్ థియేటర్ల కోసం బంద్ చేయగలరా? లీజ్ థియేటర్ల కోసం నిర్మాతలందరూ కంటెంట్ ఆపగలరా? దీనికి ఆపిన 1 వీక్ నిజంగా మీరు కంటెంట్ ఆపగలరా? మీరు థియేటర్ని ఆపగలిగితే లీజ్ థియేటర్లు అందరూ వదిలేసి మామూలు రెంట్లకి పర్సంటేజ్లకు వస్తాయి. మరి అది చేయగలరా మీరు? దానికి మీరు సపోర్ట్ చేయగలరా? నిర్మాతలు చిన్న నిర్మాతలకి అది చేస్తే నిజంగా మీరు సపోర్ట్ చేసినట్టే. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం,
పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.